ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం యొక్క విశ్లేషణ తప్పకుండా. అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనాత్ సంపునీత ప్రభోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సార్ దీని యొక్క విశ్లేషణ వివరించండి. బాబా యొక్క అవతారాన్ని చాలా చక్కగా చెప్పారమ్మా. ఇక్కడ అంటే పుట్టికే లేనివాడు, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడి. శ్రీరామచంద్రుడిలాగా ఇష్టానుసారం నువ్వు ఈ భూమి మీదికి వచ్చినప్పటికీ నిన్ను చూస్తేనే చాలు ఇంకా మా తనువు పులకరిస్తుంది, మా యొక్క ఆనందం వెల్లివిరుస్తుంది. అంతే కదమ్మా. ఇప్పుడు బాబా పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడానికి చాలా సందర్భాల్లో చెప్పారు. ఎక్కడైనా సరే కలియుగంలో ఆయన చేయదలుచుకున్నటువంటి పనిని ఇంకో రకంగా చేయొచ్చు. మనుషుల్లో ఒక మనిషి, అది ఒక భిక్షువై. అమ్మా ఇప్పుడు ఈ రోజుల్లో మనకింత విజ్ఞానము టెక్నాలజీ పెరిగినా సరే మనం ఎందుకు సాయిబాబా అనేటువంటి ఈ భగవంతుని మనం పూజిస్తున్నామంటే రేపు భవిష్యత్తులో కూడా వచ్చే ప్రశ్న ఏం చెప్పనా, నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ప్రశ్న, అంతెందుకు మా జనరేషన్కి వచ్చిన ప్రశ్న కూడా ఏంటంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో త్రేతాయుగంలో ఉండేవారట, వారి రూపాలు ఇలా ఉండేటివట అని చెప్పి అటా అనే చదువుకున్నాం. సాయిబాబా చరిత్రకు వచ్చేసరికి సాయిబాబా షిరిడీలో ఉన్నారు. వారు శరీరంతో అక్కడ 60 సంవత్సరాలు జీవించి ఉన్నారు. వారు చేసినటువంటి లీలలు, దానికి తార్కాణం, దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవన్నీ ఉన్నాయి. రేపు జనరేషను లాజికల్ జనరేషన్ వస్తుంది కాబట్టి ఆ లాజికల్ జనరేషన్కు భగవంతుడు దగ్గర కావడానికి వచ్చినటువంటి అవతార స్వరూపమే సాయిబాబా. అంతే కదా. ఇప్పుడు సైన్స్ పెరిగినా కొద్దీ లాజిక్ లేనిది ఎవరు వినరు. భగవంతుడు ఉన్నాడు అనడానికి కొన్ని జనరేషన్స్ శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, మహావిష్ణు ఎందరినీ కొలిశారు, నమ్మారు, పురాణాలు చదివారు, వేదాలు చదివారు. కాబట్టి ఇప్పుడు అంత టైము అంత ఓపిక ఎవరికి లేవు. కాబట్టి ప్రాక్టికల్గా భగవంతుడు ఈ భూమి మీద నడిచాడు అనడానికి తార్కాణం, నిదర్శనం ఈ పరబ్రహ్మ స్వరూపం సాయినాథ్ మహారాజ్. అందుకని మనందరికీ ఈరోజు ఈ మన జనరేషనే కాదు, వచ్చే కొన్ని జనరేషన్స్ వరకు కూడా ఈజ్ అ లివింగ్ గాడ్. మనతో పాటు లివింగ్ అంటే బ్రతికున్న భగవంతుడే కాదు, మనతో పాటు సహజీవనం చేసేటువంటి దేవుడు సాయిబాబా. అంతే కదా, మనతో కలిసి ఉంటున్నాడుగా, సహజీవనమేగా మనతో ఉంది. లైవ్ గురు అంటుంటారు కదా. లైవ్ గురు అంటే మళ్ళీ రకరకాల అర్థాలు వస్తాయి అమ్మ. అంటే బతికి ఉన్నటువంటి వాళ్ళు, ఎవరో కాషాయం కట్టినటువంటి వాళ్ళు లివింగ్ గురు అంటారు. లివింగ్ గురు కాదు ఈయనకు. మనం పక్కాగా చెప్పాలంటే అమ్మ, నన్ను ఎవరు విమర్శించినా ఎవరేమనుకున్నా నేను చెప్పదలుచుకున్నా అంటే సాయిబాబా అంటే మనతో సహజీవనం చేస్తున్నటువంటి ఒక దైవం. ఎస్, ఈరోజు నాలో ఉన్నాడు, ఈరోజు నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, మనందరితో సహజీవనం చేస్తున్నాడు, మనందరితో కలిసి జీవిస్తున్నాడు, మనందరితో కలిసి నడుస్తున్నాడు. మనందరం ఆపదలో ఉంటే తాను రక్షకుడై రక్షిస్తున్నాడు. మనం ఆనందంలో ఉంటే ఆ ఆనందంలో తాను భాగమవుతున్నాడు. అందుకనే మనతో, మన సహచరుడిగా మనతో ఉన్నటువంటి ఒక దైవం, సజీవంగా మనలో ఉన్నటువంటి ఒక దైవం, అది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. దాంట్లో సంశయం లేదు. సంశయం ఉన్నోళ్ళు ఎవరైనా రండి, సమాధానం చెప్తాం. ఎవరైనా సరే బాబా భక్తులు, బాబా మాతోటి మా సహచరుడుగా లేడు, మాతో సహజీవనం చేయట్లేదని చెప్పి మాకు డౌట్ ఉందని చెప్పి రండి. సచ్చరితలో ప్రతి అక్షరం, ప్రతి అణువు, ప్రతి పేర, ప్రతి పేజీ మనకి చెప్తుంది. సాయిబాబా ఇప్పటికీ తన నామం పలికేవాడిని, తన లీలల్ని గానం చేసేవాడిని, తన లీలల్ని చదివేవాడి వెంట ఎప్పటికీ వాడితో పాటు కలిసి ఉంటాడు. 100%. ఆ భావంతో ఈ రోజు నుంచి ఉండండి. వండర్స్ చూస్తారు. నిజంగా సార్ మీరు చెప్తుంటే ఇప్పుడు బాబా మనతో పాటు ఉండి అటెన్షన్గా ఉన్నారా, వింటున్నారా అన్నంత ఫీలింగ్ వస్తుంది సార్ నిజంగా. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనమిద్దరమే కాదు, ఏ 2, ఏ 10 మంది ఆయన గురించి మాట్లాడుకుంటుంటే చాలా
ప్రసన్న వదనంతో ఆసనం వేసుకొని కూర్చొని వింటాడట. ఎందుకంటే చాలా ఇష్టం అమ్మ. ఎన్నోసార్లు సచ్చరితలో మనం బాబా చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాల్ని మనం చాలాసార్లు చదువుంటాం. ఏం లేదు, నా నామాన్ని ప్రేమతో ఉచ్చరించిన వారి యొక్క కష్టాలన్నీ తొలగిస్తాను, తొలగించి ఏం చేస్తాను, వారిలో భక్తిని హెచ్చిస్తాను అన్నాడు. ఆ భక్తిని హెచ్చించినప్పుడు ఆయన మనకి ఎప్పుడు దగ్గరికి అవుతూ ఉంటాడనమాట. బాబా చెప్తాడు, అందరికీ మనకు అనుభవమే, ఆయన వైపు మనం ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తారు. మనకు మనం అన్వయించేసుకుంటాం కొన్ని విషయాలు. చాలామందికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా, బాబా ఇది చెప్పాడు కదండి, బాబా అది చెప్పాడు కదండి, మేము ఇదే చేస్తున్నామని అంటారు. మనము బాబా ఆ రోజు శరీరంతో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, మీరు సచ్చరిత చదివిన తర్వాత హేమాడ్ పంత్ రాస్తారు ఫలశ్రుతిలో, సచ్చరిత చదివిన తర్వాత బాబాకు ఒక 2 రూపాయలు దక్షిణ పంపండి, ఆ రోజు సంస్థానంగా నడవాలి కదా, 2 రూపాయలు దక్షిణ పంపండి అని మనం ఒక నియమం పెట్టుకున్నాం. విచిత్రం ఏంటంటమ్మా, కొంతమంది ఇప్పటికీ 2 రూపాయలు దక్షిణ పంపుతారు. 2 రూపాయల దక్షిణ అనేది ఏంటంటే ఆ రోజు చాలా ఎక్కువ. ఈరోజు మన స్థాయికి మనం ఎంత పంపగలుగుతామో బాబాకు ప్రేమ మీద అంత పంపాలి. బాబా 2 రూపాయలు దక్షిణ ఇవ్వమన్నాడు కదండి సచ్చరిత చదివిన తర్వాత చివరి రోజు ఉద్యాపన రోజు. లేకపోతే బాబాకు 11 రూపాయలు మనీ ఆర్డర్ చేశామండి అని అంటారు. 11 రూపాయలు 2 రూపాయలు అంటే కాదు, మనం ఇచ్చేది చాలా ప్రేమపూర్వకంగా ఉండాలి. ఆ ప్రేమ అనేది ఎట్లా ఉంటుందంటే, అదృష్టం మనకు ఉండాలి. బాబా మన దగ్గర నుంచి తీసుకోవాలంటే ఆ అదృష్టం మనం కలిగి ఉండాలి. అదృష్టం ఉన్నప్పుడు ఆయన తీసుకుంటాడు. నిజంగా మనం ఇంకా ఆ కుంచిత భావంతో ఉన్నప్పుడు అలానే ఉండిపోతాం. ఇప్పుడు ఒకటండి, బాబా భక్తులం మనం. సపోజు నెలకు ఒక 50,000 60,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎంత సంపాదించబట్టి అంత స్థాయిని బట్టి ఒక్క 10% ఖర్చు పెట్టండి బాబా సర్వీసెస్కు. ఒక్క 10%. 10,000 రూపాయల జీతం వస్తే ఒక 1,000 రూపాయలు దేనికో దానికి ఖర్చు పెట్టి 1,000 రూపాయలు రకరకాలుగా మనం తగలేస్తుంటాం. పోనీ 10,000 జీతం వచ్చేవాళ్ళు ఒక 2% ఖర్చు పెట్టండి, ఒక 200 రూపాయలు. 20,000 జీతం తీసుకునే వాళ్ళు ఒక 4% ఖర్చు పెట్టండి. 50,000 తీసుకునే వాళ్ళు ఒక 5% ఖర్చు పెట్టండి. 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళు 10% ఖర్చు పెట్టండి. ఎక్కడైనా దుర్వినియోగం కావచ్చు, కానీ బాబా దగ్గర డబ్బు దుర్వినియోగం కాదమ్మా. ఒకవేళ అయినా దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలో ఆయనకు తెలుసు. ఎందుకనంటే ఇక్కడ ఒక కథ గుర్తొస్తుంది. బాబాకు 2 రూపాయలు మనీ ఆర్డర్ వస్తుంది. మనీ ఆర్డర్ వస్తే 2 రూపాయలే కదా అని చెప్పి శ్యామ ఏం చేస్తాడు, సంతకం పెట్టి తీసుకొని ఎక్కడో పెట్టి మర్చిపోతాడు. దాన్ని నిజంగా తీసుకోవాలని తీసుకోడు. ఒకరోజు ఏమైతే శ్యామ ఇంట్లో దొంగతనం జరిగి 20,000 రూపాయలు వస్తువులు పోతాయి. బాబా దగ్గరికి వస్తాడు శ్యామ. వచ్చి బాబా నా ఇల్లు గుల్లైపోయింది, 20,000 రూపాయలు సొమ్ములు పోయినాయి అంటే, బాబా అక్కడ మసీద్ చుట్టూ తిరుగుతూ, అరే నాయన నేనెవరికి చెప్పుకోవాలా, నా 2 రూపాయలు ఎవడు ఎత్తుకపోయిండు, ఆ 2 రూపాయలు దొరక్క నేను వారం రోజుల నుంచి తిప్పలు పడుతున్నా, నీ 20,000 నేను ఎక్కడి నుంచి తెచ్చియాలి. అప్పుడు గుర్తొస్తుంది శ్యామకు. తెలిసి కానీ తెలియక కానీ బాబా పేరు మీద వచ్చినటువంటి డబ్బును దుర్వినియోగం చేస్తే దానికి తగ్గ ఫలితం మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. ఆయనకు చెందాల్సింది ఆయనకు చెందాలంతే, మనకు చెందాల్సింది మనకు చెందాలి. చాలా చక్కగా చెప్పారు సార్. ఈరోజు సదాసత్వరూపం పాటలోని కొన్ని పద్యాల యొక్క విశ్లేషణ తెలుసుకున్నాం కదా. రేపటి కార్యక్రమంలో మిగతా పద్యాల యొక్క విశ్లేషణను తెలుసుకున్నాం. సాయిరామ్.